కిచిడి చేసుకుందామని 2 గంటలు నానబెట్టుకున్నాం. మనం సాబుదానాలు అంటారు, కొంతమంది సగ్గుబియ్యం అంటారు. దానికి కావాల్సింది ఇగో నూనె, అల్లం ఎల్లిగడ్డ, ఈ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి పల్లీలది పేస్ట్ చేసుకున్నాం. పసుపు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని చేసుకోవాలి. పెట్టుకున్నాం కదా, వేడయింది, ఆయిల్ వేసుకుంటున్నాం. ఇక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. కాయలు వేసుకోవాలి 4. పల్లీలు వేసుకోవాలి కొన్ని. కాయలు ఇక ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాం కట్ చేసి. దానికి సరిపడదంతా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కలెమాకు వేసుకోవాలి. ఇక అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం కలర్ గురించి పసుపు వేసుకోవాలి. ఇక సగ్గుబియ్యం ఇట్లా వేసుకోవాలి. వేసుకొని మెల్లగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం కొద్దిగా పల్లీల పొడి చేసుకున్నాం కదా, పల్లీల పొడి వేసుకోవాలి. ఇక ఇట్లా కావాలి. ఇట్లా అయినాక ఇక దించుకోవాలి. దించుకుంటున్నాం, అయింది. ఇక సగ్గుబియ్యం కిచిడి అయిపోయింది. ఎవరైనా చేసుకోవచ్చు బేట. ఇది మంచిగా ఉంటుంది. ఓ ఫాస్టింగ్ ఉన్నప్పుడు తొలాకాశికి కూడా చేసుకుంటారు. ఒక పొద్దులు ఉన్నాడు ఇట్లా చేసుకొని తినచ్చు, బాగుంటుంది. ఇట్లా రెడీ అయిపోయింది. మీరు కూడా చేసుకోండి, తినండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా చేసుకొని తినండి బేట.